హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి ప్రసాద్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. సో ఎప్పుడు జ్యోతి ప్రసాద్ అంటాడు. జ్యోతి ఉంది కానీ ప్రసాద్ లేడు అని అనుకుంటున్నారా? సో మా హస్బెండ్ హైదరాబాద్లో ఉన్నారండి. సో నేను ఇక్కడ ఇంటి దగ్గర బాబుతో ఉన్నాను కాబట్టి ఓన్లీ జ్యోతినే కనిపిస్తుంది ప్రస్తుతానికి. సో ప్రసాద్ తర్వాత ఇంక్లూడ్ అవుతారనమాట. యా, అండ్ ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, నా ఛానల్కి కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ దాకా వచ్చేస్తుంది. సో మీరు ఏ వీడియో మిస్ కాకుండా చూసేయచ్చు. యా, అండ్ సో మీకు ఒక సీక్రెట్ చెప్తాను. మీకు కూడా ఇలానే అనిపిస్తూ ఉంటుందా? ఒకరోజు బాగా డల్గా, ఒకరోజు ఏమో ఫుల్ యాక్టివ్, ఇంకా ప్రపంచంలో ఉన్న పనంతా మనమే చేసేయగలము, ఇంకా నాకెవరు అడ్డు ఆపు ఎవరు ఉండరు, మనమే తోపు అన్నట్టు ఉంటాము. ఒకరోజు అలా లేచి బాత్ చేయడానికి కూడా కష్టమైనంత బద్ధకం వచ్చేస్తుంది. సో 2 days నుంచి నా పొజిషన్ అదే అనమాట. సో ఫుల్ బాడీ పెయిన్స్తో ఏంటో క్లైమేట్ అసలు బాగాలేదండి, చల్లగా ఉంది, అందుకే అంత బద్ధకంగా ఉంటుందన్నమాట. సో ఎలా అయినా ఈరోజు హెడ్ బాత్ చేయాలనుకున్నాను, చేశాను. ఇప్పుడు ఏంటంటే ఒక వీడియో ప్రెగ్నెన్సీ సిరీస్ 2-3 వీడియోసే చేసి ఆపేసాము, దాన్ని కంప్లీట్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాను అనమాట. సో రోజు జిడ్డు మొహం వేసుకొని కూర్చొని ఉన్నాను, అలా చేస్తే నాకే నచ్చట్లేదు. అందుకని చెప్పి హెయిర్ వాష్ చేసుకొని నీట్గా కొంచెం ఫ్రెష్గా కనిపిద్దాం వీడియోలో, మీకు కూడా చూడడానికి నా మొహం కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి అలా చేస్తాను అనమాట. సో యా, ఇప్పుడు వీడియోలోకి వచ్చేస్తే అసలు ఈ వీడియో ఏంటంటే ప్రెగ్నెన్సీ సిరీస్లో అనదర్ వీడియో అనమాట. సో ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని మిత్స్ ఉంటాయి. మిత్స్ అంటే అపోహలు, అవి నిజం అనుకుంటాము, బట్ అందరూ చెప్తారు, భయపెట్టేస్తారు, అలా చేయకూడదేమో, చేస్తే ఏదో అయిపోతుంది అని చెప్పి భయపెట్టేస్తారు. అలా నేను భయపడ్డాను. కొన్ని పిచ్చి పిచ్చివి కూడా నమ్మేసి భయంతో చేస్తే ఏమవుతుందో పెద్దవాళ్ళు చెప్తారు తెలిసి తెలియక. సో అలాంటి కొన్ని మిత్స్ మీతో షేర్ చేస్తాను. మిత్స్ యూ షుడ్ బ్రోక్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. నాకు గుర్తుండదు, మెయిన్గా పోస్ట్ పార్టమ్ స్టార్ట్ అయ్యాక బ్రెయిన్ ఆఫ్ అయిపోయింది, అన్నీ మర్చిపోతున్నాను. సో అన్నీ మైండ్లో పెట్టుకోలేం కాబట్టి రాసుకున్నాను. బేసికల్లీ ఆమె పెన్ అండ్ పేపర్ పర్సన్, ఆ ఫ్రేజ్ నేనే కనిపెట్టాను, ఇంగ్లీష్లో ఎక్కడా ఉండదు, భయపడకండి. ఏంటంటే కొందరికి టైపింగ్ చేసుకొని నోట్ ప్యాడ్లో పెట్టుకుంటారు, కొందరు ఏంటంటే మైండ్లో పెట్టుకుంటారు. నేను మాత్రం నాకు పెన్, పేపరు, ఒక బుక్ నా దగ్గర ఎప్పుడు ఉండాలి. సో ఏదైనా సరే ఫస్ట్ పేపర్ పెన్ తీసుకొని రాసేస్తాను. ఈవెన్ నాకు మైండ్ బాగోపోయినా సరే ఆ థాట్స్ ఏమేమి ఉన్నాయి, అసలు ఏంటి అని చెప్పి ఏదో పిచ్చిదానిలాగా రాతలు రాసుకుంటూ ఉంటాను అనమాట. సో ఐ ఆమ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్, మీరు భయపడద్దు. సో ఎస్, ఇవి మనం డిస్కస్ చేసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఈటింగ్ ఫర్ 2. అంటే నీ బొజ్జులో ఇంకో బుజ్జి బేబీ ఉంది, నువ్వు ఇద్దరికి సరిపడా తినాలి అని చెప్తూ ఉంటారు. సో అదేం అవసరం లేదండి. ప్రెగ్నెన్సీకి ముందు ఎంత తింటామో దానికంటే కొంచెం ఎక్కువ తినాల్సి వస్తుంది. ఎందుకంటే ఆటోమేటిక్గా మనం ఒక వెయిట్ మోస్తూ ఉంటాము, కొంచెం ఆయాసంగా ఉంటుంది కాబట్టి ఆకలి ఎక్కువ వేస్తుంది, అండ్ క్రేవింగ్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆటోమేటిక్గా కొంచెం ఎక్కువ తింటాము. అంతేగాని కరెక్ట్గా నువ్వు ఎంత తింటావో దానికి డబల్ చేసుకొని ఇంత బల్లంలో వేసుకొని తినేస్తే మనకే ప్రాబ్లం అది. సో ఇద్దరికి సరిపడా తినాల్సిన అవసరం లేదు. క్వాలిటీ ఓవర్ ద క్వాంటిటీ ఈజ్ ద కీ. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో ఎంత మంచి ఫుడ్ తింటున్నాము అనేది ఇంపార్టెంట్. ఎంత తింటున్నాము అనే దానికంటే ఏం తింటున్నాము, మన డైట్లో ఏమేమి ఇంక్లూడ్ చేసుకుంటున్నాము, ప్రోటీన్ ఉందా, కార్బోహైడ్రేట్స్ ఉందా, ఫైబర్ ఉందా, ఫ్రూట్స్ తింటున్నామా లేదా, నట్స్, ఎగ్, వెజిటేరియన్స్ అయితే పన్నీరు, ఇవన్నీ మంచి పోషకాలు ఉండే ఫుడ్ ఇంక్లూడ్ అయిందా లేదా, మీకు సరిపడా తింటున్నామా లేదా అన్నది ఒక్కటే చూసుకోవాలి. సో తినాలి కదా అని చెప్పి డబల్ క్వాంటిటీ అయితే తినద్దు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి అది. అండ్ డబల్ క్వాంటిటీ తినేస్తే అది తర్వాత మనకి ఎఫెక్ట్ అయ్యి డెలివరీ టైంలో ప్రాబ్లం అవుతుంది. సో ప్లీజ్ కీప్ దట్ ఇన్ మైండ్. ఓకే, సెకండ్ వచ్చేసి అమ్మో ఎక్సర్సైజ్లా, అమ్మో అలా చేయకూడదు, ఇలా వంగద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు, అవేమి వినద్దు. అవాయిడ్ ఆల్ ఎక్సర్సైజెస్ అనేది సెకండ్ మోస్ట్ మిత్. సో డాక్టర్ని కన్సల్ట్ చేసి ఒక సర్టెన్ పీరియడ్ తర్వాత మీకున్న కండిషన్ బట్టి కొందరికి 3 months ఆగమంటారు, కొందరికి 5 months ఆగమంటారు. సో 5 months దాటిన తర్వాత నుంచి డైలీ ఒక ½ an hour మినిమం ప్రీనేటల్ ఎక్సర్సైజెస్, ప్రీనేటల్ యోగా ఎక్సర్సైజెస్ అనేవి ఉంటాయి. సో అవి చేసుకుంటే ఏ ప్రాబ్లం లేదు. అండ్ అండర్ గైడెన్స్ చేసుకోండి. మీకు అసలు
ముందు అసలు ఎక్సర్సైజెస్ మీద కానీ యోగా మీద కానీ కొంచెం కూడా ఐడియా లేదు అనుకుంటే ఒక యూట్యూబ్లో సెర్చ్ చేసుకోండి, మంచి మంచి వీడియోస్ ఉంటాయి. అదర్వైజ్ మీకు అలా చూసి చేయడం కూడా రాదు, ఒక గైడెన్స్ అంటే జాయిన్ అవ్వండి, ఏదో ఒక క్లాస్లో జాయిన్ అయ్యి బాడీని యాక్టివ్గా ఉంచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో. అలా నమ్గా అలానే కూర్చుంటే ఆ బేబీ కూడా లోపల అలానే ఉంటుంది. సో యూ హ్యావ్ టు బీ వెరీ వెరీ యాక్టివ్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ ఆల్సో. సో అన్ని ఎక్సర్సైజెస్ కాకపోయినా కొన్ని మనం చేయగలిగేవి ఉంటాయి. సో స్పైన్కి మంచివైనవి పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అనేవి ఇవన్నీ ఉంటాయన్నమాట. అండ్ డైలీ వాకింగ్ ఈజ్ మస్ట్. వాకింగ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అసలు ఇంకొకటి చెప్తాను ఇక్కడ. మీకు అసలు బద్ధకం, అసలు నేను ఒక్క ఎక్సర్సైజ్ కూడా చేయను, నా వల్ల కాదు అన్నారనుకోండి, వాకింగ్ చేసుకోండి. ఫోన్ పెట్టుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు పెట్టుకొని ఒక 4 సాంగ్స్ అయ్యే వరకు అటు ఇటు తిరిగేయండి. అంతకంటే పెద్ద ఎక్సర్సైజ్ కూడా ఏం అవసరం లేదు. కొందరికి ఏంటంటే బాడీ ఫ్లెక్సిబిలిటీ కోసం అనే వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఆల్రెడీ కొంచెం ముందు ఎక్సర్సైజ్ టచ్ ఉంది, నాకు ఇష్టము అనుకుంటే యూ కెన్ డూ ఇట్, నో ప్రాబ్లమ్. యా, అది వచ్చేసి సెకండ్. సో థర్డ్ మిత్, కెఫెయిన్ ఈజ్ ఆఫ్ లిమిట్స్. మీన్స్ కాఫీ తాగకూడదు, టీ కాఫీలు పూర్తిగా మానేయాలి అని చెప్తారు కొందరు. సో అదేంటంటే అది మీ పర్సనల్గా. కొందరు ఏంటంటే టీకి ఎడిక్ట్ అయిన వాళ్ళు ఉంటారు, కొందరు ఏంటంటే కాఫీకి ఎడిక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. సో అది తాగకపోతే ఈరోజు మాకు గడవదు, నాకు హెడేక్ వస్తుంది, నాకు ప్రశాంతంగా ఉండదు అనుకున్న వాళ్ళు లిమిట్గా డైలీ ఒక 1 కప్ టీ ఆర్ కాఫీ తాగచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. అసలు కంప్లీట్ అప్పటి వరకు డైలీ ఒక 2-3 కప్స్ కాఫీలు టీలు తాగుతా ఒక్కసారిగా ప్రెగ్నెన్సీ రాగల అసలే లేనిపోనివన్నీ వస్తాయి. దానికి తోడు ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటే మీ వల్ల కాదు సర్వైవ్ అవ్వడం. ఓకే, సో అంత రిస్ట్రిక్షన్ చేసుకోనక్కర్లేదు. సో లిమిట్లో తీసుకోండి. అది కూడా మీకు అస్సలు ఉండలేమో అనుకుంటే, జెన్యూన్గా చెప్పాలంటే నేనైతే టీ తాగాను, కాఫీ నేను ఎక్కువ కాఫీ తాగను. ఐఎమ్ నాట్ అ కాఫీ పర్సన్, ఐఎమ్ ఏ చాయ్ లవర్. ఓకే, టీ అనేది నాకు మహా ఇష్టం. అసలు డేకి ఎన్ని టైమ్స్ అయినా తాగేస్తాను టీ, అంత ఇష్టము. అలాంటిది నేను ఏంటంటే 1-2 లిమిట్ చేసుకున్నాను అనమాట. సో అలా తాగొచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. అండ్ ఇఫ్ యూ హ్యావ్ జెస్టేషనల్ డయాబెటీస్, అవాయిడ్ షుగర్ అండ్ ఆల్ దీస్ ప్రొడక్ట్స్. అంటే షుగర్ అనేది అవాయిడ్ చేసేసేయండి అన్నిట్లో, అది ఇంకా బెస్ట్. ఓకే, ఫోర్త్ వచ్చేసి కొన్ని ఉంటాయండి. ఇది వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. ఇలాంటివి జరిగితే అబ్బాయి, ఇలాంటివి జరిగితే అమ్మాయి అని కొన్ని చెప్తుంటారు. వాటిలో ఏది నిజమో ఏది అబద్ధమో నాకైతే తెలియదు. నేనైతే 100 వీడియోస్ చూశాను, అన్నీ ఉంటాయి. దీనిలో సగం ఉంటాయి అనమాట. మీకు అలా జరిగిందా? ఖచ్చితంగా జరిగే ఉంటుంది, కావాలని చెక్ చేసుకోండి. కొన్ని వీడియోస్ చేస్తూ ఉంటారు, ఇఫ్ యూ హ్యావ్ దిస్ ఇట్స్ ఎ బాయ్, ఇఫ్ యూ హ్యావ్ దిస్ ఇట్స్ ఎ గర్ల్ అని. నాకు దీనిలో సగం ఉంటాయి, కామెడీగా అన్నీ ఉంటాయి ఒక్కోసారి. సో కొన్నిసార్లు అసలు అవేమీ ఉండవు. అంటే అవన్నీ నిజం కాదు, అవన్నీ జస్ట్ ఫర్ ఫన్ అనమాట, ఊరికే మన సాటిస్ఫాక్షన్ కోసం. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఎవరైతే కావాలనుకున్నారో అవే ఉన్నాయి అనిపిస్తాయి. ఫ్రాంక్గా చెప్పాలంటే ఒకనొక టైంలో మీకు అబ్బాయి కావాలనుకున్నారు అనుకోండి, అబ్బాయికి ఏవైతే చెప్తారో నాకు ఇలానే జరుగుతుందని అనిపిస్తుంది, కావాలంటే చెక్ చేసుకోండి. అలానే మన మైండ్ అండి, అదంతా మన మైండ్లోనే ఉంటుంది. మన మైండ్ అలానే ఆలోచిస్తుంది, మనకి ఏం కావాలో అదే ఆలోచిస్తాం. ఓకే, సో అలాంటివి ఏవి నమ్మద్దు, అదేది జెండర్ని డిఫైన్ చేయలేవు. మీ ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ ఫేజ్లోనే జెండర్ అనేది ఫిక్స్ అయిపోతుంది. ఓకే, మధ్యలో 5వ నెలలో ఇలా చేస్తే అవి తింటే ఇవి తింటే అబ్బాయిగా మారిపోతారు, నథింగ్, ఇట్స్ ఆల్ బుల్షిట్. ఓకే, అండ్ ఎవరైనా మన అబ్బాయి మన పిల్లలే అని అనేసుకోండి. ఓకే, అండ్ ఇంకొకటి, ఎస్, యూ కాంట్ ట్రావెల్ టు ఎనీవేర్, యూ హ్యావ్ టు సిట్ ఇట్ హోమ్ అని చెప్తుంటారు. బట్ అంటే మీరే ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంట్లోంచి అడుగు బయట పెట్టకూడదు, అమ్మో ఏమైపోతుందో, వెళ్తే హాస్పిటల్కి లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళకూడదు, సినిమాలకు వెళ్ళకూడదు, షాపింగ్కి వెళ్ళకూడదు, ఫంక్షన్స్కి అస్సలే వెళ్ళకూడదు. అవన్నీ నిజం కాదు అండి. మీరు ఎవరైతే ప్రెగ్నెంట్గా ఉన్నారో ట్రావెల్ చేయగలను, నాకు వెళ్ళాలనిపిస్తుంది, ఐ కెన్ హ్యాండిల్, అంటే నా బాడీ సపోర్ట్ చేస్తుంది అని అనుకుంటున్నారనుకోండి, యూ క్యాన్ గో. ఏంటంటే ఫస్ట్ 3 months వరకు జస్ట్ జాగ్రత్తగా ఉండాలి అంతే. ఫస్ట్ 3 months వరకు, 4th month ఎంటర్ అయ్యే వరకు జాగ్రత్తగా ఉండడం మంచిది. సో ఎందుకంటే మన ఊంలో ఉన్న బేబీ అనేది చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి మన బాడీకి ఏమైనా స్ట్రెస్ ఆర్ స్ట్రెయిన్ తగిలితే, సో
కొన్ని జరగరానివి జరుగుతాయేమో అని చెప్పి జాగ్రత్తలు చెప్తారు. సో ఆఫ్టర్ 5th మంత్ ఆర్ 4th to 5th స్టార్ట్ అయ్యి ఇంకా మీకు వచ్చింది అన్న తర్వాత మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సినిమాలు చూడకూడదు, టీవీ చూడకూడదు, ఫోన్ అసలుకే చూడకూడదు, నథింగ్. ఇఫ్ వాట్ ఎవర్ యు ఆర్ కంఫర్టబుల్ డూయింగ్ దట్, డూ దట్, నాట్ ఎన్ ఇష్యూ. ఓకే. నేనైతే ఫ్రాంక్లీ మా హస్బెండ్ వచ్చిన ప్రతి మూవీ చూస్తాం మేము. పిచ్చిగా చూస్తాం సినిమాలు, దట్టు థియేటర్కి వెళ్తాం. అండ్ సాటర్డే సండే వస్తే, మండే టు ఫ్రైడే వర్క్ ఉంటుంది కదా, ఇద్దరికి వర్క్ చేసుకుంటాం. సో అప్పుడు నేను పెద్దగా టీవీ చూడను, వెబ్ సిరీస్లు పెద్ద ఇంట్రెస్ట్ ఉండవు, కానీ మూవీస్ అయితే బయటకు వెళ్ళి మూవీ చూడడం ఇష్టము, అవి చేస్తాను. సో నా డెలివరీకి 5 days or 10 days ముందు కూడా నేను మూవీకి చూశాను. ఫైనల్ చెకప్కి వెళ్ళి డెలివరీ డేట్ ఫిక్స్ చేసుకొని వచ్చే రోజు కూడా మూవీ చూసి వచ్చేసాను. ఏ మూవీ తెలుసా? స్కందా. చెవులు పేలిపోయినాయి. దట్స్ ఇట్ అండి. సో ఏం కాదు, మీరు కంఫర్టబుల్గా ఉన్నంత వరకు మూవీస్ చూడొచ్చు. ఇంకొకటి ఇంపార్టెంట్ మిత్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఏవైతే వస్తాయో అవి బేబీ డెలివరీ చేశాక కూడా కంటిన్యూ అవుతాయి. ఆల్ హెల్త్ ఇష్యూస్ విల్ కంటిన్యూ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అని చెప్పి కొన్ని భయాలు వస్తాయి. సో అవైతే నిజం కాదు. ఏం వచ్చినా, మీకు ఇచ్చింగ్ వచ్చినా, హెడేక్ వచ్చినా, స్లీప్లెస్ నైట్స్, లెగ్ క్రాంప్స్ అంటే కాళ్ళు నరాలు చుక్కుతాయి అనమాట. సో లెగ్ క్రాంప్స్ వచ్చినా, బ్యాక్ పెయిన్ వచ్చినా, అండ్ మీకు ఇచ్చింగ్ వల్ల మీ స్కిన్ టోన్ మారిపోయి మీకు బ్లాక్ వచ్చినా, పిగ్మెంటేషన్ వచ్చినా, హెయిర్ ఫాల్ అయినా, ఇచ్చింగ్స్ వస్తాయి, కళ్ళు దురదలు కానీ ఇక్కడ ఈ ఇచ్చింగ్స్ వస్తాయి. ఇవేవి వన్స్ డెలివరీ అయ్యాక ఒక్కటి కూడా ఉండవు, అన్నీ పోతాయి. సో ఆ భయాలన్నీ ముందు మైండ్లో తీసేసాయండి. నో ఇష్యూ, బీ హ్యాపీ. ఓకే, అది కూడా మిత్తే. ఎస్. అండ్ ఇంకొకటి, ఇది పర్సనల్గా నాకు అనిపించింది అనమాట. సో నేను మా ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర ఉన్నాను, అంటే ముసలి వాళ్ళు ఉంటారు కదా, మనకు అసలు ఏం తెలీదు, వాళ్ళు చెప్పినవి విన్నాను. బట్ స్టిల్ నాకు అసలు దాని ప్రాపర్ రీజన్ తెలుసుకునేదాకా నాకు అది పాటించాలి అంటే నా మనసు ఊరుకోదు. ఎందుకంటే బ్లైండ్గా వీఆర్ ఎడ్యుకేటెడ్, మనం చదువుకున్నాము, మనము రేపటి రోజున మన పిల్లలు ఎలా ఉంటారో తెలుసా? ఈచ్ అండ్ ఎవ్రీ దానికి రీజన్ ఏంటి, ఎందుకు నేను అలా చేయాలి అని అడిగితే మనం పైన చూడలేం కదా, ఖాళీ బ్రెయిన్తో రీజన్ తెలుసుకోవాలి. కాబట్టి నేను ప్రతిదీ అడుగుతా, ఎందుకు చేయాలి, ఎందుకు ఇలా చేయాలి, ఇది ఎందుకు చేయకూడదు. ఎవరు ఏమన్నా అనుకొని ప్రతిదానికి వాదన చేస్తుంది ఈ అమ్మాయి అని అనుకొని, బట్ అలా ఉండకూడదు. తెలిస్తే వాళ్ళు చెప్తారు, లేదు మాకు తెలీదు, మాకు మా పెద్దవాళ్ళు చెప్పారు, మీకు చెప్తున్నాం, నచ్చితే పాటించండి అంటారు కొందరు. అంతవరకు బాగానే ఉంది. వాళ్ళకి తెలియదు అనుకోండి, గూగుల్ ఉంది కదా, గూగుల్లో సెర్చ్ చేసుకుంటాం, ఈ వీడియోలు చూస్తాం. ఓకే, కొంచెం సాటిస్ఫైడ్ రీజన్స్ మన మైండ్లో పెట్టుకొని మేబీ ఎందుకు అనుకుంటా అని మనం ఒకటి ఫిక్స్ అవుతాం. అప్పుడు దాన్ని ఇంకొంచెం బాగా ఫాలో అవ్వాలనిపిస్తుంది ఏదన్నా రీజన్ తెలిస్తే. అవునా కదా, మీరు చెప్పండి, అంతే కదా. ఇప్పుడు ఎవరో ఏదో చెప్పారు కదా అని బ్లైండ్గా ఫాలో అయిపోతామా? ఫాలో అవ్వకూడదు, మీకంటూ క్లారిటీ ఉండాలి. ఎస్. సో ఇంకొకటి, నెయిల్ పాలిష్ వేసుకోకూడదు, దట్ టు రెడ్ కలర్ నెయిల్ పాలిష్ అస్సలు వేసుకోవద్దు, ఈవెన్ ఫర్ లెగ్స్ అని నాకు మా ఇంట్లో వాళ్ళు చెప్పారు. అప్పుడు నేను నాకు మా ఇంట్లో మ్యారేజ్ ఫంక్షన్ ఉంటే వేసుకున్నాను అనమాట 5th monthలో. ఎందుకు తెలీదు, ఏంటో రీజన్ చెప్తారు, నాకు అవన్నీ ఏంటంటే నాకు నో వే అసలు. సో యూ కాంట్ టేక్ సెల్ఫ్ కేర్ అంటే జుట్టు కత్తిరించకూడదు, అలాంటి స్టైల్ చేసుకోకూడదు, హెయిర్ స్ట్రైట్నర్ పెట్టుకోకూడదు, హెయిర్ స్పా చేయించుకోకూడదు, హెయిర్ ప్యాక్లు, ఫేస్ ప్యాక్లు ఇవన్నీ వేసుకోకూడదు, నెయిల్స్ కట్ చేసుకోకూడదు, పెంచుకోకూడదు, నెయిల్ పాలిష్లు అసలు ఇవేం చేయకూడదు, చెవులు కూడా తీసేసేయి, కాళ్ళకు పట్టీలు వద్దు. అసలు మీకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండండి. ఈవెన్ ఇంకా ప్రెగ్నెన్సీలో బాగా మంచిగా రెడీ అయ్యి మీకు నచ్చిన డ్రెస్ వేసుకొని మీకు కొంచెం సెల్ఫ్ గ్రూమింగ్ చేసుకొని నీట్గా ఉన్నారనుకోండి, మీ మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో మీరు చేయగలిగినవన్నీ మీకు నచ్చినవి చేసుకోవచ్చు, మిమ్మల్ని మీరు రెడీ చేసుకోవచ్చు, నాట్ ఎన్ ప్రాబ్లం. అసలు ప్రాబ్లమే కాదు, మీరు కంఫర్టబుల్గా ఉన్నారు. సో నేను చెప్పేది ఒక్కటే అండి, ఒకళ్ళు చెప్పారు కదా అని చెప్పి బ్లైండ్గా ఫాలో అవ్వకూడదు. దానికి అట్లీస్ట్ ఒక రీజన్ ఎక్స్పెక్ట్ చేయండి, రీజన్ ఎందుకో అడగండి. వాళ్ళు చెప్పగలిగితే చెప్తారు, లేకపోతే లేదు తెలియదు మాకు కూడా అని చెప్తారు. ఇంకా నేను
అంతా అన్నిటికీ వ్యతిరేకంగా ఉండమని చెప్పట్లేదు, అంటే అందరికీ అపోజ్ చేయమని చెప్పట్లేదు. మనం చేసే పని నెక్స్ట్ మనం ఒకళ్ళకి సమాధానం చెప్పుకోవాలి. వీ హ్యావ్ టు బీ ఆన్సరబుల్ టు అవర్ కిడ్స్, టు ద నెక్స్ట్ జనరేషన్ ఈజ్ సో డిఫరెంట్. వీ హ్యావ్ టు లెర్న్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ రూట్స్. దట్స్ వై. ఓకే, దట్స్ ఇట్ గాయస్. సో దట్స్ ఇట్ గాయస్, దట్స్ ఫర్ దిస్ వీడియో. అండ్ ఈ టాప్ గుర్తుపట్టారా? 250 రూపీస్కి నేను తీసుకున్న టాప్ అనమాట మీషోలో. ఎల్లోది అయితే నాకు నచ్చలేదు, ఇది బాగా నచ్చింది. ఇది ఆఫ్టర్ వాష్ అండి, ఆఫ్టర్ వాష్ కూడా గుడ్. ఒకే ఒక్క ప్రాబ్లం దీనిలో, జిప్స్ అనేవి 9 ఇంచెస్ కూడా లేవండి, మేబీ 6 or 7 ఇంచెస్ ఇచ్చున్నాడు జిప్స్తోనే కొంచెం ప్రాబ్లం, చాలా చిన్న జిప్స్. క్విక్గా జిప్ తీసి ఫీడింగ్ చేయాలి అన్నప్పుడే కొంచెం ప్రాబ్లం అవుతుంది. అదర్వైజ్ క్లాత్ కానీ ఉతికిన తర్వాత మరీ చండాలంగా అయిపోలేదు. ఇట్స్ వెరీ ఫైన్, అసలు 250 రూపీస్కి వర్త్ అది. సో అదొకటి చెప్దాం అనుకున్నా. మనకి వీడియో నచ్చినట్లయితే, ఏదైనా కొంచెం ఇన్ఫర్మేషన్ అయినా మీకు తెలిసింది అనుకున్నట్లయితే, ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ రికమెండ్ దిస్ ఛానల్ టు యువర్ ఫ్రెండ్స్ హూ ఆర్ ఇన్ దిస్ నీడ్. సో మీ ద్వారా మీరు లైక్ చేస్తే ఏంటంటే, మీ ద్వారా మీలాంటి వాళ్ళకి ఇంకొందరికి ఈ వీడియో సజెస్ట్ చేస్తుంది యూట్యూబ్. సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్స్ అనేవి వెళ్తాయి అన్నమాట. సో దట్స్ ఇట్ గాయ్స్. సో ఫర్ ఎనీ సజెషన్స్ ఆర్ ఎనీ ఇలాంటి వీడియోస్ కావాలి, ఈ కంటెంట్ మీద చేయండి అని ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే, ప్లీజ్ డూ కమెంట్ అండర్ దిస్ వీడియో గైస్. సో యా, దట్స్ ఇట్. టాటా, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ, స్టే హ్యాపీ. టాటా, బాయ్.